హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డబుల్ డెక్కర్ బస్ హాప్ ఆన్, హాప్ ఆఫ్ సర్వీస్ గురించి మీకు చెప్తాను. రవీంద్ర కళాక్షేత్ర దగ్గర బెంగుళూరులో ఉంటుంది. సో, ఈ బసెస్ ఎలా బుక్ చేసుకోవాలి, మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలి, ఇలాంటివి మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా! ఈయన దగ్గరైనా మీరు డైరెక్ట్‌గా వచ్చి టికెట్స్ తీసుకోవచ్చు. ఆ టైంకి బసెస్ ఏవుంటే అవి ఎక్కి మీరు సిటీ టూర్ చేయొచ్చనమాట. సో, మనం ఇది రవీంద్ర కళాక్షేత్ర దగ్గరకొచ్చాము. మనం బుక్ చేసుకున్న స్లాట్‌కి హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అవ్వాలి. లేదంటే మీరు నెక్స్ట్ సర్వీస్ ఏ స్లాట్ ఉంటే ఆ స్లాట్‌లో మిమ్మల్ని పంపిస్తారు. సో, kstdc.comకి వెళ్తే అక్కడ మనకి హాప్ ఆన్, హాప్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు టైమ్ స్లాట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మీకు ఏ టైమ్ స్లాట్ అవైలబుల్‌గా మీకు కుదురుతదో ఆ టైమ్ స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, నేను చెప్పేదేంటంటే బెటర్ ఈవినింగ్ టైంలో సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ వ్యూ దొరుకుతుంది. ఆ ట్రీస్ నుంచి వెళ్తుంటే అండ్ సిటీ వ్యూ కూడా. సో, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పైన డబుల్ డెక్కర్ గదా! పైన ఆహ్, డబుల్ స్టేర్‌లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటే సిట్టింగ్ మీకు బావుంటుందనమాట వ్యూ ఇంకా. సో, ఇక్కడ మెయిల్ ఐడీ అండ్ వెరిఫికేషన్ ఇచ్చాక నెక్స్ట్ పేమెంట్ చేసేస్తే మీకు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. మీ మెయిల్ ఐడీకి వస్తుంది అండ్ అలాగే మొబైల్ నంబర్‌కి కూడా వస్తాయన్నమాట టికెట్స్. సో, పర్ పర్సన్ వచ్చేసి ₹180 కాస్ట్ అవుతుంది. సో, పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు బస్ ఎలా ఉందనేది. కింద అయితే అలా సీటింగ్ ఉంటుంది. సో, ఇలా స్టెప్స్ ఎక్కెళ్తే మనకి ఇలాంటి సీటింగ్ అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. పైనంతా ఓపెన్ టాప్ ఉంటుంది. సో, ఇలా సీటింగ్ ఉంటుంది. సో, ఇది రవీంద్ర కళాక్షేత్ర. మీరు బయటనే ఈ బసెస్ ఉంటాయి కాబట్టి బయటనే మీరు ఎక్కి వెళ్ళొచ్చు. లోపల ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు. పార్కింగ్ గూడా పక్కనే అవైలబుల్‌గా ఉంది. స్టార్టింగ్‌లో చూపించాను గదా! కార్స్ అండ్ బైక్స్. సో, స్టార్ట్ చేసేసాం మన జర్నీ బస్‌లో. అండ్ ఈవినింగ్ టైంలో మేము బుక్ చేసుకున్నాం స్లాట్. సో, ఇలా బిల్డింగ్స్, ట్రీస్ అంతా చాలా బావుంటుందనమాట. ఈ బస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ జర్నీ ఉంటుంది ట్రాఫిక్‌ని బట్టి. ఇది విధాన సౌధ అనమాట. సో, ఈవినింగ్ టైంలో ఆ చల్లగాలికి ఆ విధాన సౌధ ఆ రూట్‌లో వెళ్తుంటే చాలా బావుంది. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే ఒకసారైతే. అండ్ ఈ పక్కనే కబ్బన్ పార్క్ గూడా ఉంటుంది. సో, ఇట్లా మొత్తం అన్నీ కవర్ చేస్తారు. అండ్ మెయిన్ సిటీ సెంటర్‌లో అనమాట ఇది. సో, పెద్ద పెద్ద టవర్స్, బిల్డింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఈ 30 మినిట్స్, 45 మినిట్స్ జర్నీలో కవర్ అవుతాయన్నమాట. అండ్ ఈ జర్నీ అయితే చాలా బావుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నుంచొని గూడా చూడొచ్చు. చెట్లు మనకేమి తగలవు. స్టెమ్స్ అవన్నీ కొట్టేస్తారు. ఎందుకంటే ఈ జర్నీ డైలీ ఉంటుంది గాబట్టి సో, సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో, ఇదే కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్. సో, మనం లోపలికి వెళ్తే కబ్బన్ పార్క్ వస్తుందనమాట. అండ్ ఇది క్రికెట్ స్టేడియం. అండ్ క్రికెట్ స్టేడియం కూడా చాలా బావుంది. బయట నుంచే చూస్తుంటే అంత ట్రాఫిక్‌లో ఆ ఈవినింగ్ టైము ఆ చెట్ల కింద అలా జర్నీ చేస్తుంటే ఆ చల్లగాలికి చాలా బావుంది నిజంగా ఎక్స్‌పీరియన్స్ అయితే. నేను ఫస్ట్ టైము ఈ జర్నీ చేయటము అండ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా వెళ్ళాము. సో, నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ బస్‌లో మేము ఎక్కామనమాట. సో, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియము, గవర్నమెంట్ మ్యూజియము అండ్ కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ కొంచెం ఆర్కిటెక్చర్ చూసారా? బ్రిటిష్ కాలం లాంటివిలాగా ఉన్నాయి. అండ్ యూబీ మాల్ ఇలాంటివన్నీ మనం కవర్ చేయొచ్చనమాట. అంటే ఓవర్‌వ్యూ అలా సిటీ ఓవర్‌వ్యూని కవర్ చేస్తూ వెళ్తారనమాట ఈ జర్నీలో. అండ్ పార్క్స్ అన్నీ చూపిస్తారు. స్టేడియమ్స్ చూపిస్తారు. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, వీకెండ్స్ అయితే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీక్ డేస్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. కొంచెం రెయినీ సీజన్ లేని టైంలో అయితే బెస్ట్. ఎందుకంటే ఈవినింగ్ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కదా బెంగుళూరులో. సో, అది మీరు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. కొంచెం స్ప్రింగ్ సీజన్‌లో అట్లా వెళ్తే బావుంటుంది. ఒకవేళ వర్షం పడిందంటే మాత్రం ఇక మనం ఏం చేయలేము. ఓపెన్ టాప్ కదా! సో, పైన కూర్చొని మనం సిటీ అయితే వ్యూ చేయలేము. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you. See you in the next video.